ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్జెంటుగా ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని అంశాలను సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇబ్బంది అనే మాట చాలా చిన్న పదం అవుతున్నాం, ఎందుకంటే ఆ జాగ్రత్తలు పడకపోయినా సరే, కొన్ని అంశాల్లో కఠిన చర్యలు తీసుకోకపోయినా సరే, తర్వాత జరిగే పరిణామాలు అయితే ఊహించని రీతిలో ఉంటాయి. మామూలు బ్యాడ్ నేమ్ కాదు, అసలు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు దుమ్మెత్తి పోసేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఏది చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా కొన్ని పరిస్థితుల పరిణామాలు చెయ్యి దాటేలాగా ఉన్నాయి. వాటిని కట్టడి చేయకపోయినా సరే ఇబ్బందులు తప్పవు, బ్యాడ్ నేమ్ తప్పదు. సరే, ఏంటా అంశం అంటున్నారా? చాలా కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ పార్టీ కార్యకర్తను ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ వాళ్ళు ఏదో అన్నారు, కొట్టారు, చంపారు, ఇవన్నీ మనం చూస్తుంది. కానీ పనిగట్టుకొని ఏకంగా అధికార పార్టీ వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అది కాస్త శృతి మించి ఒక కీలక కేసులో సాక్షులను కూడా లేపేసే పరిస్థితి, కుటుంబాన్ని మొత్తాన్ని లేపేసే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏంటా కేసు, ఏంటా అంశం, తాజాగా ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబోతున్నాం. సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైన హత్య కేసు 2019 మార్చి 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. సో తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, సొంత జిల్లాలో అతి కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆ హత్య జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు. కానీ సిబిఐ ఏమో ఛార్జ్షీట్లో కొంతమంది పేర్లు నమోదు చేసింది, కొంతమంది ఏమో జైల్లో ఉన్నారు, కొంతమంది అప్రూవర్గా మారారు, మరి కొంతమంది ఏమో ఇదిగో బెయిల్ పైన ఉన్నారు. మరి ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏంటి? తాజాగా కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే అప్రూవర్గా మారినటువంటి షేక్ దస్తగిరి అతని సతీమణి, ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని తర్వాత మిగిలిన అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఎస్, వీడియోకి సంబంధించినటువంటి సో ఆర్టికల్ వచ్చింది చూడండి. వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి, ఏకంగా దాడి చేసేసారు. సో ఆవిడ చెప్తున్నది ఏంటి అంటే, ఇదిగోండి, తుండూరు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా దస్తగిరి భార్య షబానాపై దాడి జరిగింది. మల్యాలలో ఆమెపై 2 వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం పులివెందుల నియోజకవర్గం తుండూరు మండలం మల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో 2 మహిళలు ఉద్దేశపూర్వకంగా ఇంట్లోకి చొరబడి పథకం ప్రకారం దాడి చేశారని షబానా తెలిపారు. ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. షబానాపై దాడి చేసిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దస్తగిరిపై కూడా వైసీపీ మహిళా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులకు తెలిపారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మహిళా కార్యకర్తలను పంపించడం ఇది మరీ దుర్మార్గం, దారుణం, నీచం, నికృష్టం. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారాడు, న్యాయపరంగా చూసుకోవాలి, అతనితోని ఏదైనా ఇబ్బందులను అతనితో చూసుకోవాలి. ఆయన భార్యను టార్గెట్ చేస్తే అది కూడా మళ్ళీ మహిళా కార్యకర్తలు, అంటే మహిళలు ఏదో అనుకున్నారు, జుట్టు పట్టుకున్నారని చెప్పేసి ఈజీగా తీసేసేటటువంటి కేసుగా ఒక పక్క చూపిస్తూనే ఇంకో పక్క బెదిరింపులు, సంవత్సరంలోగా చంపేస్తాం అంటే ఎంతటి బరితెగింపు ఇది. ఇదే అంశం మనం జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగినట్టయితే ఆ స్థాయిలో రియాక్ట్ కాపోయేవాళ్ళం, ఎందుకంటే సహజమే కదా, ఇది వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ఎదురు తిరిగారు, అప్రూవర్గా మాట చంపేస్తారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏకంగా 2 మహిళలను పంపించి మరి దస్తగిరి భార్యను కొట్టి బెదిరించారు. అది సంవత్సరంలో నరికేస్తారు. టైం ఇక్కడ చూడండి, జగన్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడతారా అంటూ విచక్షణారహితంగా కొట్టారు. మల్యాల గ్రామానికి చెందిన శంషున్ పర్వీన్ ఎవరు పంపితే నాపై దాడి చేశారో పోలీసులకు తేల్చాలి. రంగన్న చనిపోయిన తర్వాత నా భర్తను చంపాలని చూస్తున్నారు. 2 మహిళలు పదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారు. నిన్న సాయంత్రం ఘటన జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని షబానా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసారా, ఇక్కడ పంపించింది కూడా శంషున్ అంట, పర్వీన్ అంట, మళ్ళీ అదే సామాజిక వర్గం, అదే ముస్లిం, అది మామూలుగా వాళ్ళ ఫార్ములా అదే వాళ్ళనే పంపించారు. సో అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, సరే జరిగింది, వాళ్ళు చేశారు అనుకుందాం. ఇప్పుడు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయట్లా? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక ప్రక్కన పొంగునూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ
అతను అతి కిరాతకంగా హత్య చేశారు. చేసింది ఎవరు? వైసీపీ కార్యకర్త, మాజీ వాలంటీరు. అతను పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధానంగా మంచి కత్తి పట్టుకొని వెళ్తున్నటువంటి ఫోటోలు, విజువల్స్ కూడా దొరికాయి. సో మరి చిత్తూరు ఏమన్నా సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందా, అక్కడ విడిపోయిందా అనేది మనం ఆలోచించాలి. సో ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే, అంటే నిన్ను సంవత్సరంలోగా లేపేస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నువ్వు అప్రూవర్గా మారా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఓకే. కానీ టార్గెట్ పెట్టి మరి సంవత్సరంలోగా చంపేస్తాం అని చెప్పేసి ఒక ఇద్దరు మహిళా కార్యకర్తలు వచ్చి కొట్టి బెదిరించి, అదే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళిద్దరూ బెదిరింపులు పాలు చేసి వార్నింగ్ ఇచ్చారంటే దీన్ని ఎంత బరితెగింపు అనుకోవాలి? మామూలు బరితెగింపు కూడా కాదు కదా. అంటే డెడ్ లైన్ పెట్టి మరి ఈ టైంలోగా చంపేస్తామంటే ఏంటి అర్థం? పైగా దీనికి మళ్ళీ పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదంటే అది పులివెందుల్లా లేదంటే పాకిస్తానా? అర్థం కాని పరిస్థితి. ఆ వచ్చిన మహిళలు ఇద్దరు కూడా పదే అవినాష్ పేరు స్పందిస్తున్నారట. వాళ్ళ పేర్లే మరి పద్దాగా ఉచ్చరించడం ఏంటి? అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉపయోగించారు, కానీ పదే అవినాష్ రెడ్డి పేరే ఉపయోగించారట. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే తాజాగా సునీల్ యాదవ్ కూడా, అదే వస్తాను, సునీల్ యాదవ్ ఇప్పుడు ఈ దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఓకే ఫైన్. ఇతన్ని మామూలుగా ప్రలోభాలకు గురి చేద్దాము, బెదిరింపులు ఇవన్నీ కూడా మరి డాక్టర్ చైతన్య రెడ్డి ద్వారా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసేసారు. సో దాని తర్వాత ఏటుగా ఉన్న సునీల్ యాదవ్, ఆ సునీల్ యాదవ్ కూడా ఇప్పుడు మనం ప్రముఖ ఛానల్లో ఆయన డైరెక్ట్గా లైవ్కి వచ్చేసి మాట్లాడారు. ఎంత దారుణం అంటే ఆయన్ని కూడా హతమారుస్తాము అని చెప్పేసి బెదిరింపుచేట్లుగా. అయితే సదరు జర్నలిస్ట్ అడిగింది ఏంటి అంటే, ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు ఏంటంటే, సో ఏదైతే సిబిఐ నివేదికలో పేర్కొన్న ప్రకారంగా అవినాష్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి పదే అతను మాట్లాడకూడదనే నియమ నిబంధనలు ఉంటాయి కదా. సో అందు గురించి జర్నలిస్ట్ చెప్పకపోయినా సరే ఇండైరెక్ట్ ఛార్జ్ షీట్ లో ఉన్న పేరు ప్రకారంగా అవినాష్ రెడ్డి అని అంటున్నారు కదా, అతనేనంటే ఇతను చెప్పకుండా మీరు ఏదైతే అంటున్నారో ఇక అదేనండి, ఏదైతే అంటున్నారో అదే అంటే ఇంకదే ఉంది, మీరు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ మహిళలు వచ్చి అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడతావా చంపేస్తామని అంటారు. అక్కడ సునీల్ యాదవ్ కూడా మీరు ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటారు? అవినాష్ రెడ్డి పేరు తప్ప, అవినాష్ రెడ్డి గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి అనుకునేటటువంటి అవకాశం లేదు కదా. అన్ని వేళ్ళు చూపిస్తుంది అక్కడికే కదా. అందరిని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఒక అవినాష్ రెడ్డిని మాత్రం సిబిఐ కూడా అరెస్ట్ చేయలేకపోయింది. మరి ఈ దేశంలో బహుశా మొదటి ఉదాహరణగా మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మామూలుగా ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వాళ్ళు ఉన్నారు. ఈ రెడ్డిలు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు అంటే సునీల్ యాదవ్, దస్తగిరి. సో ఇప్పుడు వాచ్మెన్ రంగయ్యకి సంబంధించిన హత్య, అది హత్య లేకపోతే అనుమానమా, సహజ మరణమా ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా విచారణ. మనం ఫస్ట్ నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గంగాధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కీలక సాక్షులు వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఆరుగురు చనిపోయారు. ఆరుగురు అనేక ఇద్దరులో కూడా చాలా చాలా దారుణం. ఒకళ్ళైతే కరిచి చంపేశారు, చచ్చిపోయాడు అని చెప్పేసి కూడా చాలా దారుణం. షుగర్ ఎక్కువైపోయి చనిపోయాడని చెప్పేసి కూడా రకరకాల సిల్లీ కారణాలు చెప్పారు. అవి అన్నీ ఇప్పుడు ప్రజలకి అన్ని తెలుసు. సో వీళ్ళు ఏ కారణాలు చెప్పినా ఏం చెప్పినా ఇప్పుడు సరే అదంతా ఎందుకంటే, కుట్లేసిన వ్యక్తి, సహకరించిన వ్యక్తి కూడా చనిపోయారు కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అభిషేక్ రెడ్డి ఉన్నాడు, యంగ్స్టర్ డాక్టర్. ఆల్ ఆఫ్ ఏ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి, క్యాన్సర్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. సరే ఆ విషయం ప్రక్కన పెడితే విజయసాయి రెడ్డి చెప్పింది ఏంటి, గుండెపోటు అన్నాడు. మరి సాక్షిలో కానీ సాక్షి మీడియాలో వేసింది ఏంటి, నా అరెస్ట్ రక్త డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టేశారు. సో ఇప్పుడు గుండెపోటు కరెక్టా, అక్కడ గొడ్డల పూట, ఇక్కడ చూస్తే ఏళ్ళని వేసేస్తాం అంటున్నారు. మరి ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎందుకని అగ్రెసివ్ కలెక్ట్, చివరికి మన క్యాబినెట్లో కూడా చర్చించవలసిన పరిస్థితి ఈ కేసుకి. తాజాగా ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే, సునీత వాళ్ళ నాయన 6వ వర్ధంతి సందర్భంగా ఘాట్ దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ నన్ను కూడా చంపేస్తారేమో అనేటటువంటి మాట కూడా ఉపయోగించారు. ఇది పీక్, ఇది పీక్ స్టేజ్ అన్నమాట. ఆవిడ సీఎం గారిని కలిశారు, హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, ప్రభుత్వంలో పెద్దలని అంతమందిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. సో ఇంతమందిని కలిసిన ఈ కేసుకు సంబంధించి మాత్రం అడుగు ముందుకు పడట్లా. సిబిఐ వాళ్ళు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లా. పైగా
వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసి త్వరగా ఆయనకి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి చెప్పవలసిన సిబిఐ కోర్టుకు కూడా వెళ్ళట్లే వాళ్ళు వాదన వినిపించడానికి. మరి ఏం జరుగుతుంది? మరి కూటమి అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సిన సిబిఐ లేట్ చేస్తోంది. ఇన్నున్నాయి కదా, సాక్షులు ఎందుకు చచ్చిపోతున్నారు అనేది సిబిఐకి సంబంధం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. వీళ్ళు విచారణ చేయొచ్చు, రక్షణ కల్పించవచ్చు. ఇప్పుడు దస్తగిరికి కావాలంటే భద్రత కల్పించవచ్చు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ తాట తీయొచ్చు, మెక్కలర్ కొట్టు లోపలయ్యొచ్చు, ఇన్ని చేయొచ్చు. ఇప్పుడు రంగన్న మృతి మీద అనుమానాలు అంటున్నారు. ఎందుకు చనిపోయాడు, స్లో పాయిజన్ అంటున్నారు. అది నిజమా కాదా నిగ్గు తేల్చొచ్చు. ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నా సరే. వివేకారెడ్డి హత్య అనేది సిబిఐ చేతిలో ఉన్నా మిగిలిన చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. లేకపోయినా సరే తీసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి వైసీపీ విచిత్రమైన ఆన్సర్ చెప్పింది తెలుసా? ఆల్రెడీ సిబిఐ చేతిలో ఉండగా మరలా మీరు ఎందుకు చేస్తున్నారు, కావాలని చేస్తున్నారా, ఎవరైనా త్వరగా తేల్చండి అంటారు కానీ మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దేనికి దానికే చూడాలి కదా. సాక్షులు ఎందుకు చనిపోయారు అనేది సిబిఐకి సంబంధం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది. ఎవరైనా కేసు పెట్టారంటే వచ్చి చేస్తారు. మరి అలా అనుకుంటే రామ్ సింగ్ మీద కేసు మొన్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల దగ్గరికి వచ్చి ఆ రోజు మాకెవరో చెబితే తప్ప మేము ఇలాంటి కేసులు పెట్టలేదు, మమ్మల్ని అసలు రామ్ సింగ్ బెదిరించలేదు. అంతేందుకు మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది, కోర్టు కూడా సబ్మిట్ చేశారు రిపోర్ట్. అది ఏంటి అంటే పిఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసు, అది ఫేక్ కేసు, దానిలో అసలు ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పేసి ఎంక్వైరీలు తేల్చారు. దాన్ని తీసుకెళ్లి అప్పచెప్పారు, అక్కడ కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. దస్తగిరిని చైతన్యారెడ్డి కడప కేంద్ర కారాగారంలో కలిశాడు. ఏది వైద్య సౌకర్యాలు, వైద్యం హెల్త్ క్యాంప్ పేరుతో కలిసి బెదిరించాడు. 10 కోట్లు ఇస్తామన్నాడు, లేదంటే చంపేస్తామన్నాడు. 10 కోట్లు 20 కోట్ల దాకా వెళ్ళింది అది డీలు. వెళ్ళిన తర్వాత దానికి సిబిఐకి సంబంధం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వమే కదా చేయాలి. సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడెక్కడ మిస్ అవ్వాలి అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఏదైతే మద్యానికి సంబంధించిన సిట్ వేయగానే అక్కడ ఫైల్ మిస్ అవుతాయి, తగలబడితే. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తగలబెడతాపోతున్నారు అని చెప్పేసి అన్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, సీసీటీవీ ఫుటేజ్ ఎవరు, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. డమ్మీ అని చెప్పారు కదా తర్వాత. కెమెరా ఊరికే డమ్మీ అండి, ఊరికే షో కోసం పెట్టాము, నిజం కాదు అసలు కెమెరాలే కావన్నారు. కెమెరాలు డమ్మీయో, వీళ్ళు చెబుతున్న మాటలు డమ్మీయో, ఏది డమ్మీయో ఎవరికి అర్థం కావట్లేదు. చివరికి ప్రజల్ని డమ్మీలు చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఏ కేసు తీసుకున్నా కానీ కాకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకని సీరియస్గా యాక్షన్స్ తీసుకోలేకపోతుంది? పోనీ ఇట్లాంటి పోలీసులు ఉన్నారా, ఎందుకని వేరిపారా ఇట్లా? అవసరమైతే కొత్తగా రిక్రూట్మెంట్ చేయండి, వీళ్ళని వీఆర్కి పంపిస్తారో సస్పెండ్ చేస్తారో. సంబంధించి కూటమి ప్రభుత్వం డేంజర్ బెల్ లాంటిది. ఇప్పుడు దస్తగిరి మీదే దాడికి వచ్చేసి ఇంకో సంవత్సరంలో చంపేస్తారు. ఇప్పుడు కీలకంగా మిగిలిన దస్తగిరే, ఇంకెవరో లేరు. దస్తగిరి ఒక్కడే కీలకంగా మిగిలాడు, సునీల్ యాదవ్ ఒక్కడే కీలకంగా మిగిలాడు. మీరు చచ్చి చెడు ఏం చేసినా సరే ఎర్ర గంగిరెడ్డి వాస్తవాలు చెప్పడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాస్తవాలు చెప్పడు, మిగతా గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఎవరు ఉన్నారు అతను వాస్తవాలు చెప్పడు. అసలు అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్టే అవ్వలేదు, అయ్యే అవకాశం లేదు. భాస్కర్ రెడ్డి నుంచి నిజాలు రాబట్టారు, నిజాలు రాబట్టే అవకాశం ఇద్దరి నుంచే ఉంది. ఒకవేళ పొరపాటున వీళ్ళ గనక ఏమన్నా జరిగిందంటే ఇక వివేకారెడ్డి కేసు అనేది మర్చిపోవడం నయం. ఎందుకంటే ఇక్కడ రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఆల్రెడీ దస్తగిరికి 4 గన్మెన్ల నుండి 2 తీసేశారని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకు ఉండదా ఆ ఆందోళన? ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి కేసును త్వరగా తేల్చకపోయినా సరే సిబిఐ తలనొప్పి. కానీ వీళ్ళకి ఏమన్నా జరిగిందంటే మాత్రం అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కింద చెడ్డపేరు. తేల్చకపోతే అందరూ సిబిఐని తిడతారు, ఓకే. వీళ్ళకి ఏమన్నా జరిగితే మిమ్మల్నే తిడతారు, మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు. అది ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పటికే ఆ పుంగునూరులో ఆ రామకృష్ణ హత్య అది ఒక సంచలనంగా మారింది. అసలు కూటమి అధికారంలో ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తలే బలి, ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తలే బలి. మరి ఇంక ఏం జరుగుతున్నట్లు, ఏం చేస్తున్నట్లు? అదేమిటి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాసన ఇంకా పోలేదు ఎంతకాలం పోలేదని చెబుతారు. ఇక చివరికి ఎట్లాగుంది అంటే మా వల్ల కాదు, మేమేం చేయట్లేదు అనే పరిస్థితి లాగుంది. సో చూద్దాం, ఈ అంశంలో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఇవి డేంజర్ బెల్స్ లాగా ఒక్కసారి మీరు అర్థం చేసుకొని ఇలాంటి అంశాల్లో త్వరితగతిన యాక్షన్లోకి దిగితే తప్ప ఫలితాలు రావు. ఒకవేళ పొరపాటున జరగకపోవడం జరిగింది అంటే మాత్రం ఆ పడేటటువంటి బురద మచ్చను చెరుపుకోవడానికైతే మీకు దశాబ్దం కూడా సరిపోతుంది. సో పారా హుషార్.